చరిత్రలో ఎన్నో వైభవోపేతమైన రాజ్యాలు పతనం చెందడం గమనించవచ్చు. కేవలం ధనం, రాజ్యకాంక్ష, పదవీకాంక్షలతో ఈ భూమి మీద ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భూమాత ఇటువంటి పాపభారాన్ని మోయలేక దుఃఖంతో బ్రహ్మ మరియు ఇతర దేవతల యొక్క సహాయంతో భగవాన్ విష్ణువుని ఆశ్రయిస్తారు. స్వామి, నన్ను కాపాడండి. ఈ పాపపు భారాన్ని నేను మోయలేకపోతున్నాను. ఈ రాక్షసుల అరాచకాలు సహించలేకపోతున్నాను. దేవతలారా, చింతించకండి. నేను నా యొక్క వాస్తవమైన రూపంలో షడ్విభూతులతో పాపులను శిక్షించటానికి భూమి మీద అవతరిస్తాను. అంతకు మునిపే మీరందరూ యాదవ వంశంలో జన్మ తీసుకోండి. మధురా నగరాన్ని యదువంశంలోని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు. అతని పుత్రుడైన కంసుడు చాలా క్రూరమైనవాడు. మహారాజా కంసుడికి జై, మహారాజా కంసుడికి జై. నేనే కంసుడిని. నా భుజబలముతో నలుదిక్కులా నా రాజ్యాన్ని విస్తరించాను. మనుషులే కాదు, దేవతలు సైతం నేనంటే హడలిపోవాల్సిందే. ఈ బ్రహ్మాండానికే నేను విధాతను. రేపే నా చెల్లెలు దేవకీ యొక్క వివాహం. నా చెల్లెల యొక్క వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాను. వసుదేవా, మేము మా చెల్లెలు దేవకీని చాలా అల్లారు ముద్దుగా పెంచాము. ఇక మీదట మా చెల్లికి ఏ విధమైన దుఃఖము కలగకుండా చూసుకోనవలసిన బాధ్యత ఇకపై మీదే. ఓ కంసరాజా, మీరు నిశ్చింతగా ఉండండి. దేవకీకి నా వలన ఎటువంటి దుఃఖం కలగకుండా చూసుకుంటానని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. 1800 రథాలు, బంగారు గొలుసులతో అలంకరింపబడిన 400 ఏనుగులు, 10,000 గుర్రాలు, 200 మంది పరిచారికలతో నేనే సారథినై దేవకీని అత్తగారింటికి సాగనంపుతాను. ఓ కంస, నీ చెల్లెల్ని ప్రేమతో ఎంతో ఘనంగా సాగనంపుతున్నావు. ముందు ముందు ఏమి జరగబోతోందో నీకు తెలుసా? దేవకి అష్టమ గర్భంలో పుట్టేవాడే నిన్ను సంహరిస్తాడు. నీ మృత్యువుకి కారణమవుతాడు. దేవకీ యొక్క అష్టమ గర్భంలో పుట్టిన వాడిచే నాకు మరణమా? అసంభవం. మృత్యువుకు కారణమయ్యే మూలాన్నే లేకుండా చేస్తాను. బావా, ఏవో గాలి మాటలు విని అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ చెల్లిని చంపడానికి సిద్ధపడుతున్నావా? ఇదెక్కడి న్యాయం? ఒక అబలను చంపడం మహాపాపం. పవిత్రమైన భోజవంశంలో పుట్టిన పుణ్యమూర్తివి.
భోజవంశీయులందరికీ నాయకుడవు. ఇలాంటి నీవు సోదరిని చంపుట న్యాయమా? నీ ప్రతిష్టకు భంగం కాదా? ఆలోచించండి. ఓ కంసరాజా, నీవు దయామయుడవు. దేవకి పేరుకే నీ చెల్లెలు, కానీ నీకు కూతురు వంటిది. ఆ దీనురాలిని చంపవద్దు. నీకు మొక్కుతున్నాను, దయచేసి దేవకిని వదిలివేయండి. ఓ కంసరాజా, దేవకికి పుట్టిన అష్టమ సంతానం వలన నీవు మరణిస్తావని కదా ఆకాశవాణి చెప్పింది. నేను మీకు మాట ఇస్తున్నాను, దేవకికి పుట్టిన సంతానాన్ని అందరినీ నీకు తెచ్చిస్తాను. నీవు చంపుదువు, కానీ నా మాట నమ్మండి. మహారాజా, దేవకి బిడ్డకు జన్మనిచ్చినది. బావా కంసరాజా, ఇదిగో నా మొదటి సంతానమైన కీర్తిమంతుణ్ణి నీకు అప్పగిస్తున్నాను, తీసుకోండి. వసుదేవా, దేవకి అష్టమ సంతానం వలన నాకు మరణమని ఆకాశవాణి పలికింది. కాబట్టి ఈ శిశువుని తీసుకుని ఇంటికి వెళ్ళు. దేవకి యొక్క అష్టమ సంతానాన్ని నాకు తెచ్చి ఇవ్వు. నారాయణ నారాయణ. కంసరాజా, నీకు ప్రణామాలు. దయామేడవైన కంసరాజా, నీకు నా శతకోటి ప్రణామములు. విష్ణు భక్తుడు విష్ణువు యొక్క శత్రువు ఇంటికొచ్చాడా? ఇదెక్కడి విడ్డూరము? ఇదేంటో నాకు అనుమానంగా ఉంది. మీరు మా ఇంటికి రావడమా? తన మృత్యువుకు కారణమయ్యే వారిపై కరుణ చూపించే మీరు విష్ణువుకు ఎలా శత్రువు అవుతారు? మీరు విష్ణు భక్తుల జాబితాలోకి వస్తారు కంస మహారాజా. నారదా, నా మరణం దేవకీ యొక్క అష్టమ సంతానం వలన కదా. ఈ మొదటి సంతానంతో నాకు ఎటువంటి అపాయం లేదు. మొదటి గర్భం అష్టమ గర్భం, మొదటి గర్భం అష్టమ గర్భం. కంస, నీకు తెలుసా ఈ తామర పువ్వులో మొదటి రెక్క ఏది, రెండవ రెక్క ఏది అని నీకు తెలుసా? దేవతలందరూ విష్ణువు నిన్ను చంపే కుట్రలో భాగస్వాములై ఉన్నారు. ఇందులో నీ తండ్రి ఉగ్రసేనుడు, దేవకి వసుదేవులు కూడా ఉన్నారు. గోకులంలో నందమహారాజు, వారి యొక్క భార్యలు, దేవకి వసుదేవులు అందరూ దేవతలే. వారు సాధారణ మానవులు కారు. ఆ చక్రధారి అయిన విష్ణువు దేవకి గర్భమున ఎప్పుడైనా జన్మించి నిన్ను చంపవచ్చు. ఎవరక్కడ? తక్షణమే దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించండి. మహారాజా, దేవకి బిడ్డకు జన్మనిచ్చినది. అన్నయ్య, వదలండి నా బిడ్డను, వదలండి అన్నయ్య, వదలండి. ఆ విధంగా కంసుడు దేవకీ మాత యొక్క 6 సంతానాన్ని చంపేస్తాడు. దేవకీ యొక్క సప్తమ గర్భంలో భగవంతుని తొలి అంశ అయిన ఆదిశేషుడు ప్రవేశిస్తాడు. యోగమాయ సహాయంతో సంకర్షణుణ్ణి దేవకీదేవి గర్భం నుండి గోకులంలో నందమహారాజు దగ్గర ఆశ్రయం తీసుకున్న వసుదేవుని భార్య అయిన రోహిణీమాత గర్భంలోనికి సంకర్షణుణ్ణి ప్రవేశపెడుతుంది. కంసునితో సహా అందరూ దేవకీ యొక్క సప్తమ గర్భం విచ్ఛిన్నమైందని అనుకుంటారు. ఆ సంకర్షణుడే బలరాముడు.
దేవకీ మాత, నీ గర్భంలో ఉన్న భగవంతుడు రేపే జన్మించబోతున్నారు. మీకు శుభం జరగబోతుందని యాదవులందరూ సంతోషంగా ఉన్నారు. తల్లి దేవకి, తండ్రి వసుదేవ, మీరిద్దరూ నన్ను పుత్రునిగా పొందాలని 12,000 సంవత్సరములు భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి నన్ను ధ్యానించారు. మీ కోరిక మేరకు ఈ కృష్ణరూపమునే కోరినారు. మీరిద్దరూ వృష్ణి సుతపుల కాలం నుండి దంపతులు. త్రేతాయుగంలో వృష్ణిగర్భునిగా అవతరించాను. తదుపరి అతిథి కశ్యపులకు ఉపేంద్ర నామముతో అవతరించాను. ఓ జనని, నేను ఇప్పుడు మీకు 3వ పుత్రుడిని అయ్యాను. ఓ దేవా, నీ ఆవిర్భావం వలన కంసుని భయంచే నేను చాలా భయపడుతున్నాను. నీవు నా గర్భంన జన్మించితివని తెలిస్తే ఆ పాపి కంసుడు ఊరుకోడు. దేవా, ఈ విషయం ఆ పాపి కంసునికి తెలియకుండా చేయము. ఆ దేవదేవుడు ఆత్మమాయ ద్వారా వెంటనే సాధారణ శిశువు రూపమును వహించెను. యోగమాయ ప్రభావంచే అక్కడున్న ద్వారపాలకులతో సహా అందరూ గాఢ నిద్రలోనికి జారుకున్నారు. మహారాజా, దేవకి బిడ్డకు జన్మనిచ్చినది. అన్నయ్య, వద్దన్నయ్య, ఈ బిడ్డని ఏమీ చేయొద్దు. ఓరి కంస, మూర్ఖుడా! విష్ణు అయిన ఆ దేవదేవుడు ఇదివరకే వేరే చోట జన్మించాడు. భటులారా, వెళ్ళి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, వీధి వెతకండి. 10 రోజులలోపు జన్మించిన పిల్లలందరినీ సంహరించండి.
यशोदा लाल की। जय हो नंद लाल की, जय यशोदा लाल की। हे आनंद उमंग भयो, जय हो नंद लाल की। हे आनंद उमंग भयो, जय हो नंद लाल की। हे आनंद उमंग भयो, जय हो नंद लाल की। ओ जय हो नंद लाल की, जय यशोदा लाल की। हे ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। हे ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। हे जय हो नंद लाल की, जय यशोदा लाल की। आनंद उमंग भयो, जय हो नंद लाल की। हे ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। बोलिए जय श्री कृष्ण कन्हैया लाल की। కన్నయ్య మన్ను తినద్దు తినద్దు కన్నయ్య, ఉండు అమ్మకు చెబుతా. అమ్మా అమ్మా ఇలా రా, వచ్చి చూడు, తమ్ముడు మన్ను తింటున్నారు. కన్నయ్య, ఏంటి మన్ను తింటున్నావా నాన్న? ఏది నోరు తెరుగు. పండ్లమ్మా పండ్లు, పండ్లమ్మా పండ్లు. ఉదయం నుంచి పండ్లు అమ్ముతూ ఉన్నాను, ఎవరూ పండ్లు కొనుక్కోవడం లేదు భగవంతుడా. నేను వర్షం కురిపిస్తే గాని మీకు పంటలు పండవు, మీ ఆవులకు మేత ఉండదు. నన్ను పూజించకుండా గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారా? ఉండు, మీ పని చెబుతా.
ఇలా కృష్ణుడు బృందావనంలో నంద యశోద గోపికా గోపబాలులతో ఆనందంగా లీలలు గడుపుతుండగా ఒకరోజు నారాయణ నారాయణ కంస మహారాజా, నీ మృత్యువుకు కారణమయ్యే ఆ బాలుని కోసం వెతుకుతున్నావు కదా, ఆ బాలుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? బృందావనంలో నందమహారాజు యశోదాపుత్రుడైన శ్రీకృష్ణుడే, ఆ దేవకి యొక్క అష్టమ సంతానం. అలాగే రోహిణి యొక్క పుత్రుడైన బలరాముడు దేవకి యొక్క సప్తమ గర్భం. ఆ మోసగాడు వసుదేవుడు కొడుకులిద్దరినీ వ్రజంలో భద్రంగా దాచి ఉంచాడా? నన్ను మోసం చేసిన ఆ మోసగాన్ని వధిస్తాను. కంసరాజా, వసుదేవుని ఏమీ చేయకు, తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. భటులారా, వెళ్ళి అక్రూరుని పిలుచుకొని రండి. అక్రూరా, బృందావనమునకు వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణ బలరాములను మధురకు తీసుకురండి. విరోధులను ఎంత త్వరగా అంతం చేస్తే అంత మంచిది. అలా కృష్ణ బలరాములిద్దరూ మధురలో అడుగు పెట్టగానే కంసుడు ముందుగానే మధుర ప్రవేశ ద్వారం వద్ద సింహంలాగా పర్వతంతో సమానమైన కువలయపీడ అనే మత్తగజాన్ని కృష్ణుని మీదకి పంపి చంపించడానికి సిద్ధపడ్డాడు. కృష్ణుడు ఆ ఏనుగును సంహరించి కంసుని యొక్క అంతఃపురంలోనికి ప్రవేశించెను. మీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను మామా. కృష్ణ, నీవు కుస్తీలో మంచి నేర్పరువని విన్నాను. మధురలో ప్రవేశించగానే కువలయ పీడ అనే మదపుటేనుగును సైతం వధించావు. గోపబాలురతో కుస్తీ పోటీలో చాలా నేర్పు గడించావని విన్నాను. నీ పరాక్రమాన్ని ఇక్కడున్న వారందరి ముందు ప్రదర్శిస్తావా? राम नारायणं